సార్ మీ దగ్గర కానీ ఇక్కడ కానీ ముందు అగ్రిమెంట్ చేయించుకుంటాం, తర్వాత డబ్బులు లేవు, ఆ ఫ్లాట్ మరి అమ్ముకోవాలంటే మీరే కొంటారా లేదా ఎవరు బయట నుంచి ఎవరు తెచ్చుకోవచ్చు? అంటే అగ్రిమెంట్ చేసి ఇన్ టైంలో మనం కొనలేనప్పుడు అది ఎవరైతే పార్టీ దగ్గర తీసుకున్నామో వాళ్ళతోటి కొంత మన ప్రాబ్లం చెప్పి దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. లీగల్గా అనేది ఏముండదు, అండర్స్టాండింగ్. అచ్చా. కాబట్టి కొన్ని సందర్భాలు ఏంటంటే 90% పేమెంట్ చేసిన తర్వాత కూడా 10% తక్కువ ఉండి కూడా పాపం వాళ్ళు లేట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాళ్ళు మీరు కన్సిడర్ చేస్తుంటారా? చాలా వరకు మా దగ్గర 100% పేమెంట్ చేసినా కూడా వాళ్ళకు తీసుకున్న తర్వాత నచ్చలేదు అనుకోండి, ఏదో వాళ్ళకు సంబంధించిన ప్రాబ్లం కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, వాళ్ళకు మళ్ళీ ఖచ్చితంగా రిటర్న్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జేఎం గ్రూప్ అనేది కస్టమర్కు సపోర్టెడ్గా ఉండే కంపెనీ. కస్టమర్ ఏడ దొరుకుతాడో ఆయనను ఏదో ఇక లాగేసుకుందాం అనేది అయితే కాదు. జేఎం గ్రూప్లో కొనడానికి ఫస్ట్ మనం కొన్నదానికి ఫస్ట్ అప్రిసియేషన్ ఉంటుంది, మనం కొన్నదానికి సెక్యూరిటీ ఉంటుంది. మేము దాదాపు మా కస్టమర్ను ఫ్యామిలీ మెంబర్గా తీసుకుంటాం. తర్వాత మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఒకవేళ మిడిల్లో మనం డబ్బులు కట్టినప్పుడు కస్టమర్కి ఆ రిజిస్ట్రేషన్ కాకముందు ఏదైనా ఒక సమస్య రావచ్చు, అంటే వాళ్ళకు ఇంకేదన్నా ప్రాబ్లం వచ్చి ఆ డబ్బులు రిటర్న్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఆ సందర్భంలో కూడా వాళ్ళకు ₹1 కట్ చేయకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళకు భద్రంగా రిటర్న్ చేస్తున్నది అంటే జేఎం గ్రూప్. కాబట్టి వాళ్ళకు అన్ని ఫెసిలిటీ, వాళ్ళ ఒక ఫ్యామిలీ, వాళ్ళ ఒక ఫాదర్ని పిల్లలు ఎట్లా నమ్ముతారో రియల్ ఎస్టేట్లో జేఎం గ్రూప్ని ఆ విధంగా ఎలాంటి చింత లేకుండా నమ్మవచ్చు.